భక్తిలో చాలా రకాలు ఉన్నాయి. ఈ భూమి మీద ప్రతి మనిషిలోనూ భక్తి భావం ఉంటుంది. కొంతమందికి దేవుని మీద భక్తి, కొంతమందికి తల్లిదండ్రుల మీద భక్తి. వాళ్ళ పేరున గుడి కూడా కట్టించి వాళ్ళ విగ్రహాలు పెట్టి పూజించేస్తారు. కోర్స్ అది వేరే విషయం. కొంతమందికి గురు భక్తి, కొంతమందికి ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వ్యక్తుల్ని గౌరవించడం కంటే ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఒక రకమైన భక్తి అని కూడా మనం చెప్పచ్చు. నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, భక్తుడవా ఇష్టుడవా. అంటే భక్తి ఒక్కటే మన జీవితంలో ఉంటే అది దేవునికి ఇష్టలుగా ఉండలేవు. ఎందుకంటే చాలా భక్తి రకాలు విధానాలు భక్తిలో ఎన్నో చూస్తూ ఉన్నాం. కొన్ని రోజులకు మాత్రమే పరిమితం చేస్తారు. ఆ రోజులు గడిచిన తర్వాత ఇంకా భక్తి ఉండదు. లేకపోతే బండి మీద కారులోనే వెళుతున్నప్పుడు టెంపుల్ దేవాలయం కనిపించినప్పుడు ఒక దండం పెట్టుకోవడం, చెంపలేసుకోవడం, లేకపోతే ఇలా అనుకోవడం, అంతవరకే ఆ భక్తి లిమిట్గా ఉంటుంది. వాళ్ళు చెడు కార్యాలు చేస్తున్నప్పుడు భయం ఉండదు. కేవలం గుడి కనిపించినప్పుడు, విగ్రహం కనిపించినప్పుడు మాత్రమే భక్తి వస్తూ ఉంటుంది. అలాంటి భక్తి కంటే కూడా దేవునికి ఇష్టడుగా ఉండడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. 16వ కీర్తన 3వ చరణం. దాంట్లో ఉంది కదా, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అని దేవుడు చెప్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక మాట. అంటే మనం చేసే భక్తి దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. కేవలం గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే భక్తి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మాత్రమే ఆ హృదయాన్ని నిష్టగా ఉంచుకొని, మాటలను అదుపులో పెట్టుకుని, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని, ఆ స్థలం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనం ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటాం. అలాంటి భక్తి దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి ఇష్టలు అంటే అర్థం ఏంటంటే, ఆయనకి హృదయంలో ఏదైతే ఉందో, మనం ఎలా బ్రతకాలని ఉందో దాన్ని తెలుసుకుని అలా బ్రతకడమే. అలాంటి వారే దేవునికి ఇష్టలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తి పరులుగా ఉండడం కన్నా దేవునికి ఇష్టలుగా ఉండడమే మన నుండి దేవుడు కోరుకునేది, ఆశించేది. ఎందుకంటే ఆయనకి మనం ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయనకి ఏది ఇష్టమో అదే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా కాకుండా కేవలం భక్తులుగా మాత్రమే ఉన్నాం అనుకోండి, వేదికలు ఎక్కినప్పుడు, మైక్ చేతికి వచ్చినప్పుడు, భక్తి కార్యక్రమాలకు పాల్గొన్నప్పుడు మాత్రమే ఆ భక్తి భావన పొంగుకు వస్తూ ఉంటుంది. అది దేవుడు యాక్సెప్ట్ చేసేది కాదు. మన దినచర్యలన్నిటిలో కూడా దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నాతో ఉంటున్నాడు, దేవుడు నాలో ఉన్నాడు అనే స్పృహ కలిగి మనం బ్రతికినప్పుడు దేవునికి ఇష్టమైన భక్తులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవునికి ఇష్టం లేని చెప్పుకోవడానికి కొంతమంది దేవుని పేరున ఎన్నో సేవా కార్యక్రమాలు లక్షలు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు. కానీ దేవుని భయం వారిలో ఉండదు. మరలా తిరిగి వాళ్ళు చేసే మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, లంచాలు తీసుకోవడం, అబద్ధాలు ఆడడం, లేకపోతే బూతులు మాట్లాడడం, దొంగతనాలు, వ్యభిచారాలు, అంటే దేవునికి అయిష్టమైన కార్యాలు